నమస్కారం. వెనుగొండ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే మేనిఫెస్టోను జగన్ విడుదల చేశారన్న కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. బాబాయిని ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎద్దేవా. గీతాంజలి స్కూల్స్ నందు 10వ తరగతి విద్యార్థుల అభినందన సభ. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన అతిథులు. ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి మాజీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేతం శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక మృతి. నివాళులు అర్పించిన ప్రముఖులు. రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. వెనుగొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే మేనిఫెస్టో మరోసారి జగన్ ప్రజల ముందుకు వచ్చాడని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలను 99% పూర్తి చేశామని అసత్య ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ్ముడు అవినాష్ రెడ్డి అమూల్ బేబీ అని జగన్ ప్రకటించాడని, కానీ బాబాయిని ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడారు. సమావేశంలో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రజలు ఎవరు కూడా దీన్ని విశ్వసించట్లా. కారణం ఏంటంటే 2019లో ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు. ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టో ఎలా ఉందంటే కొత్త సీసాలో పాత సారా పోసినట్టుంది తప్ప ఇందులో వినూత్నం ఏమీ లేదు. ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదు. మద్యపాన నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చెయ్యకపోగా మహానుభావుడు ₹160 దాన్ని 200 చేసి నాసి రకం మద్యం, జే బ్రాండ్లు నాసి రకం మద్యం ఇచ్చి 35 లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసి 5200 మంది ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. రానున్న భవిష్యత్తులో 15-20 సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. 15 సంవత్సరాలు రాబోయే 15 సంవత్సరాల మధ్యమంగా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి దాని మీద కూడా అప్పులు తీసుకునే దిగజారిన పరిస్థితి. అంటే మద్యపాన నిషేధం అంటే ఇదేనా? అంటే ఇంకా రాబోయే 15 ఏళ్ళు కూడా గ్యారంటీ మేము మద్యం అమ్ముతాం, దాని మీద కూడా దోచుకుంటాము అని చెప్తా ఉన్నారు. అంటే మద్యపాన నిషేధం అని ఈరోజు రాష్ట్రంలో 4 లక్షల మద్యం బెడ్ షాపులు నడుపుతాం. ప్రజలు రక్తాన్ని జరగదాగినట్టు తాగారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు, ప్రాణాలు తీశారు. ఇక మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు ఉందా? మీరు మహిళల చేత ఓట్లు వేయించుకొని మద్యపానం అని చెప్పేసి నట్టేట ముంచారు. అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తామని మాట్లాడారే 2019 ఎన్నికల ముందు. మరి ఎందుకు ఇవ్వలేదు? 15,000 ఇస్తామని 15,000 నుండి తగ్గించి తర్వాత 14,000 చేశారు, తర్వాత 13,000 చేశారు. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం ఇచ్చిన దాంట్లో సగం మందికి 2వ సంవత్సరం ఎగ్గొట్టారు. తర్వాత మళ్ళీ దాంట్లో సగం ఎగ్గొట్టారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం మీరు అమ్మఒడి ఇస్తామన్న దాంట్లో అందరి బిడ్డలకి ఇస్తామని ఎగ్గొట్టారు. ఒక్కళ్ళకన్నారు, ఆ ఒక్కళ్ళకి కూడా మొదటి సంవత్సరం ఇచ్చిన వాళ్ళకి తర్వాత ఎగ్గొట్టారు, తర్వాత తగ్గించుకుంటా వచ్చారు. ఏమిటి దుర్మార్గం అని అడుగుతున్నా. ఇక నీ అమ్మఒడి అంటే ఇవ్వడం నమ్ముతాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అంటే ఈ 17,000 చేస్తారంటే 17,000 కాదు, నువ్వు 17 లక్షలు ఇస్తానన్నా జనాలు నమ్మే పరిస్థితి లేదు. 15,000 ఇస్తాననే దాన్ని ప్రతి బిడ్డకి 15,000 అని ఆ హామీ నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఈరోజు మళ్ళీ 15,000 చేస్తాము. ఎవరు నమ్ముతారు మీ హామీ? అందరి బిడ్డలకి ఇస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టి ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల ముందు చెప్పిన మేనిఫెస్టో ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు సమాధానం చెప్పండి. విద్యుత్ ఛార్జీలు మేము పెంచమన్నాడు, అధికారంలో రాగానే పెంచి పడేశాడు. పెట్రోల్ ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయి, చంద్రబాబు గారి పాలనలో ఉన్నాడు. ఈయన అధికారంలో రాగానే ఇంకా బాధుడు. పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ ఏ విధంగా పెంచారు మీరు? అంటే ప్రజలు మర్చిపోయారా? ఈరోజు ఒక్కొక్క లీటర్ పెట్రోల్ మీద ₹29 ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది దుర్మార్గం కాదా? ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. ఇది ప్రజల మీద భారం కాదా? ఇంటి పన్నులు పెంచారు.
ఇక చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం భారతదేశంలో ఏకైక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు ఈ మేనిఫెస్టో మళ్ళీ విడుదల చేయడానికి అసలు మీకు సిగ్గుందా? మీకు ఒక మళ్ళీ మేనిఫెస్టోనా? 3000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎక్కడ? మేము అధికారంలో రాగానే వెంటనే 3000 ఇస్తా ఉన్నారు. పెంచారా మీరు? సంవత్సరానికి గొర్రెతో ఒక బెత్తడు అన్నట్టు సంవత్సరానికి మీరు 250 పెంచి ప్రజలు మోసం చేస్తారా? మేము అధికారంలో రాగానే 3000 ఇస్తాం, 3000 పెన్షన్ అని చెప్పేసి ప్రజల్ని మాయ చేసి మోసం చేసి కేవలం 250 రూపాయలు సంవత్సరానికి పెంచుతారా? ఇది మోసం కదా? ఆ రోజు 3000 పెన్షన్ అని మోసం చేశాడు. ఈసారి 3500 ఇస్తాడంట. పెన్షన్ 3000 పెన్షన్ 4000 ఈ నెల ఏప్రిల్ నుండే ఇవ్వబోతున్నాం. రేపు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయగానే జూన్ 4 తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు 3000, జూలై నెల పెన్షన్ తో 3000 కలిపి నెలకు 1000 చొప్పున 3000 పెన్షన్ 4000 చేశారు కాబట్టి పెరిగిన 1000 రూపాయలు. ఈ 3 నెలది నెలకు 1000 చొప్పున 3000. జూలై పెన్షన్ 4000కి 3000 కలిపి 7000 ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. ఈరోజు సొంత చెల్లెల మీద అనేక దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లెని కూడా చూడకుండా వాళ్ళ మీద అభాండాలు వేయడం, దుష్ప్రచారాలు చేయడం, సోషల్ మీడియాలో వాళ్ళ గురించి తప్పుగా అసత్య ప్రచారాలు చేయడం, ఇది ఎంత దుర్మార్గం అండి. సొంత చెల్లెలు రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల మీద కూడా ఇంత దుర్మార్గమా? ఇన్ని తప్పుడు ప్రచారాలా? ఏ అన్న మానవత్వం ఉన్న అన్న ఎవడైనా ఇలా చేస్తాడా? ఈరోజు తల్లిని కూడా గౌరవించలేనటువంటి వ్యక్తి, చెల్లెల్ని మోసం చేసినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు ఆ సమాజంలో పరిపాలించేటువంటి హక్కు ఉందా వీళ్ళకి? అసలు ఏ ఒక్క హామీ మీరు సంపూర్ణంగా చేశారు చెప్పండి? నవరత్నాల పేరుతో నయవంచన చేశారు. మీరు ఏ ఒక్క హామీ సంపూర్ణంగా అమలు చేయలేదు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి మీరు సంపద సృష్టించడం చేత కాలేదు, సంపద పెంచలేకపోయారు, అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని ఇక ఈ ఉద్యోగాలకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు పెన్షన్లు కూడా ఆ 3000 పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మొన్న చూశారుగా ప్రజలు రోజు ఎదురు చుట్టమే బ్యాంక్ కోసం డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇస్తారా అని. పెన్షన్ వాళ్ళు అంటే ఇప్పుడు 8 లక్షల కోట్ల పైన మీరు అప్పులు చేసి ఈరోజు పెన్షన్లు ఇచ్చారు. అప్పులు చేసి మీరు ఇచ్చారు, కానీ సంపద సృష్టించలేని వాళ్ళు మీరు ఎంతకాలమైన అప్పులు తెస్తారు? ప్రతిరోజు వాళ్ళ మంత్రులు అంటే IAS ఆఫీసులు పెట్టుకుని ప్రతిరోజు అప్పుల కోసం వేట. అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు? ఒక డ్యామ్ అన్న పూర్తి చేశారా? చంద్రబాబు గారు 60,000 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పంటలు బాగా పండించాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని చెప్పేసి, సస్యశ్యామలం చేయాలి రాష్ట్రాన్ని అని చెప్పేసి 60,000 కోట్లు ఖర్చు పెట్టి 72% పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారు. 10,000 కోట్లు రాజధాని ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. మరి మీరు ₹1 కిటిక పెట్టారా రాజధానిలో? రాజధాని ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటానని మోసం చేసి ఎన్నికల్లోకి ఎలా పోయినా వైజాగ్ అంటివి. ఇంతకంటే మోసం ఏమనుందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు విశ్వసించే పరిస్థితి లేదు. రైతులకు ఏం చెప్పారు? 12,500 ఇస్తా, కేంద్రం ఇచ్చేది కాకుండా నేను 12,500 ఇస్తానని చెప్పి రైతులకి మాట ఇచ్చి రైతు నేస్తం పథకం మోసం చేశారు. 12,500 రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇస్తానని చెప్పింది మీరు కదా మేనిఫెస్టోలో. 12,500 ఇస్తామని 7,500 ఇచ్చి మాట తప్పారు. మేం చెప్తున్నాం, చంద్రబాబు గారు అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి 20,000 ఇచ్చి తీరుతాం, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. అలాగే మీ ఆరోగ్యశ్రీ పథకం చూశారయ్యా, ప్రజలు చూసి భయపడుతున్నారు. డాక్టర్లు హాస్పిటల్ వాళ్ళు భయపడుతున్నారు. వామ్మో జగన్ పాలనలో బిల్లు రావట్లేదు, మా హాస్పిటల్ వద్దు పోండి అని చెప్పేసి బోర్డులు పెట్టారు. ఇది మీ ఆరోగ్యశ్రీ గ్యారెంటీ అంటే ఇట్లా ఉంది మీ ప్రభుత్వంలో. ఆ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పేషెంట్ అంటే నమస్కారం పెట్టి రండమ్మా అని చెప్పి తీసుకెళ్లి బ్రహ్మాండంగా వైద్యం చేశారు. బిల్లులు సకాలంలో వచ్చాయి. నెలకోసారి 2 నెలలకోసారి టక్క వాళ్ళకి ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చినాయి హాస్పిటల్కి. ఆ రోజుల్లో పేషెంట్లని దేవుళ్ళలాగా చూసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు, డాక్టర్లు గౌరవంగా చూశారు. ఈ రోజు ఆరోగ్యశ్రీ అంటే 5 సంవత్సరాల నుండి బిల్లులు ఇవ్వక హాస్పిటల్కి వస్తే భయపడి వాళ్ళు బిల్లులు రావని మేము వైద్యం చేయలేమయ్యా, ముందు మీరు డబ్బులు కట్టి చేయించుకోండి, వస్తే బిల్లు తప్పు తీసుకోండి మీరు అని ఈరోజు హాస్పిటల్ వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారంటే ఎంతకంటే సిగ్గుసేట్ ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి? వైఎస్ఆర్ ప్రభుత్వం సిగ్గుపడాలా? ఈరోజు లక్షల మంది పేషెంట్లు ఈ రాష్ట్రంలో బిల్లులు కడితేనే మేము వైద్యం చేస్తాం, ఆరోగ్యశ్రీ మీద మేము చెయ్యం అని ఎన్నో హాస్పిటల్స్ చెప్పటం ఈ ప్రభుత్వానికి సిగ్గుసేట్ కదా? ఎన్నికల మేనిఫెస్టో, వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలు విశ్వసించట్లేదు. చంద్రబాబు గారు తల్లికి వందనం, అమ్మఒడైతే ఒకరికి కూడా రావట్లేదు,
ప్రజలు తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం అంటే ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 వస్తాయి. అంటే 2 బిడ్డలు ఉంటే 15,000 చొప్పున 30,000 వస్తాయి. 3 బిడ్డలు ఉంటే 15,000 చొప్పున 45,000 తల్లి అకౌంట్లో వేస్తారు. అది తల్లికి వందనం అంటే. ఇంకా అమ్మోడు ఎవడికి కావాలండి? అలా ఇస్తామని సగం మందికి ఎగ్గొట్టారు. ఒక బిడ్డకి ఇస్తామని అందరికి ఇస్తామని ఒక్క బిడ్డకు కూడా ఇవ్వకుండా మీరు ఎగ్గొట్టినటువంటి మీకు మీ పథకాలు ఇంకెవరు నమ్ముతారు? ఈరోజు ప్రజల విశ్వసనీయత చంద్రబాబు గారి మీద ఉంది, ఎన్డీఏ మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పారు. అది జరిగి తీరుద్ది. వీళ్ళు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని ఉద్యోగులకి ఎందుకు ఉద్యోగాలు వెళ్ళిపోయారండి? నిరుద్యోగులకి ఈరోజు రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు పెరిగిపోయారంటే మీరు జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం వేస్తామన్నారు. ఒక్క డిఎస్సి కూడా లేదు మీ ముఖానికి. ఇంతకంటే మోసం ఏముంది? నిరుద్యోగులు మీరు మోసం చేస్తే నిరుద్యోగులు చెప్పులు తీసుకొని కొట్టాలని రెడీగా ఉన్నారు. మిమ్మల్ని సంపద పెంచాలన్నా, పరిశ్రమలు కావాలన్నా, ఉద్యోగాలు పెంచాలన్నా గతంలో 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 13 లక్షల మందికి ఉపాధి ఇచ్చారు చంద్రబాబు గారు. ఈసారి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఈసారి ప్రత్యేక సపోర్ట్ ఇవ్వబోతున్నారు. పోలవరం పూర్తి చేయడానికి, అమరావతి రాజధాని అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మళ్ళీ మరోసారి ఆయన ప్రధాని కాబోతున్నారు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి ప్రత్యేక సపోర్ట్ ఉంటుంది కేంద్రం నుండి. ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇస్తామన్నారు ఇల్లు కట్టుకోవడానికి. ఎంత మోసం అండి! 5 రూపాయలు కూడా ఇవ్వలేదు మీ రాష్ట్ర ప్రభుత్వం నుండి. కేంద్రం పాపం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులే మీరు ఇచ్చారు, కానీ మీ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1 రూపాయి ఇచ్చారో చెప్పండి? 1,80,000 ఒక్కొక్క ఇంటికి నరేంద్ర మోడీ గారు కేంద్రం నుండి ఇచ్చిన డబ్బులు హౌసింగ్ కోసం ఇచ్చారు తప్ప హౌసింగ్ కి రాష్ట్ర ప్రభుత్వం నుండి 5 రూపాయలైనా మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మేము ఇస్తాం. రేపు నంబర్ 1 గా ప్రజలకి, ఇల్లు లేని ప్రజలకి ప్రతి ఊళ్ళో ఎన్టీఆర్ కాలనీ వేసి అవసరమైన కాడ 4 ఎకరాలు 10 ఎకరాలు అక్కడ ఎంత అవసరమైతే అంత కొని రోడ్లు వేసి మరి 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఎన్టీఆర్ కాలనీలు ఇస్తాం. అట్టర్ ఫ్లాప్ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి 30 లక్షలు ఇల్లు కట్టిస్తామని 3,000 కట్టలేని అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 30 లక్షలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారే ఇల్లు కడతామని. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారే, మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? 30 లక్షలు ఇల్లు కడతామని 3,000 కూడా ఇల్లు కట్టలేకపోయారు. మీకు సిగ్గుందా? అది మీ ఎన్నికల మేనిఫెస్టోని ఏ విధంగా నమ్ముతారు? ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు? సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 4% రిజర్వేషన్ ముస్లింస్కి తీసేస్తారని. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చంద్రబాబు గారు మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటారు. పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు అనేక పర్యాలు, 4% రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకు కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా అది జరిగి తీరుద్ది. 4% రిజర్వేషన్ మొట్టమొదటి ముస్లింస్ మైనార్టీలకి రిజర్వేషన్ కావాలని చెప్పి మాట్లాడింది, రిజర్వేషన్ ఉండాలని ప్రవేశపెట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. 4% రిజర్వేషన్ ని కంటిన్యూ చేస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇమాములు మౌజన్లకి మేము జీతాలు ఇచ్చాం. ఏ రాష్ట్రంలో ఇచ్చారో చెప్పండి? ఇమాములు మౌజన్లకి మొట్టమొదటి జీతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ముస్లిం సోదరులకి తెలుగుదేశం పాలనలో అండదండలు ఇచ్చాం. మత సామరస్యాన్ని కాపాడాం. చంద్రబాబు గారి పాలనలో షాదీఖానాలు ఇచ్చాం. అలాగే ముస్లింస్ వివాహానికి దుల్హన్ పథకం ఇచ్చాం 50,000 రూపాయలు. 5 ఏళ్ళు ఎన్ని ఇచ్చారండి దుల్హన్ పథకాలు? అసలు మొదటి 4 ఏళ్ళు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు దుల్హన్ పథకం? ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఎస్సీలకు బీసీలకు 27 పథకాలు తీసి ప్రభుత్వ పథకాలు తొలగించేశారు, విదేశీలు జాపేశారు. మీరు పేదల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. నిన్నటిదాకా ఎమ్మెల్యే ఆయన ఈరోజు మాజీ అయ్యాడు. ఎన్నికల కోడ్ రావడంతో మాజీ అయిపోయాడు. ఇంకా ఆయన మాజీ అయ్యాడు అనుకోవట్లా, ఇంకా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నాడు అనుకుంటున్నాడు. పర్మనెంట్ గా మాజీ అయిపోయాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి బొల్లా బ్రహ్మనాయుడు. ఇక జీవితంలో గెలిచే సవాలే లేదు బొల్లా బ్రహ్మనాయుడు. ఒకసారి ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. చూస్తే నీ రంగంతా బయటపడింది. కులాల మధ్య చిచ్చు పెట్టడం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బొల్లా బ్రహ్మనాయుడికి ప్రయోజనం ఉందంటే గొడవలు సృష్టించడం. గతంలో కారుమంచిలో గొడవలు సృష్టించాడు, కనవల చెరువులో గొడవలు సృష్టించాడు, పలుకూరులో గొడవలు సృష్టించాడు, ఇనిమేళ్ళలో గొడవలు సృష్టించాడు, టౌన్లో ముస్లింస్ మీద దాడులు చేపించాడు, కులాల మధ్య చిచ్చు పెట్టాడు. బ్రహ్మనాయుడికి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలే ఆలోచిస్తాడు తప్ప మన వినుకొండ ప్రాంతం అభివృద్ధి గురించి, శాంతి భద్రతల గురించి ఆలోచించలేని స్వార్థపరుడు బొల్లా బ్రహ్మనాయుడు. ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, బొల్లా బ్రహ్మనాయుడు కుట్రలో భాగం అవ్వద్దు. సుపారీలు ఇచ్చి కిరాయి గుండాలను తెప్పించి గొడవలు సృష్టించాడు, దాడులు తెప్పించాడు గతంలో. ఇప్పుడు కూడా అలాగే బయట వాళ్ళు కూడా పిలిచి
వినుకొండలో గొడవ సృష్టించాలని చూస్తా ఉన్నాడు దుర్మార్గుడు బొల్లా బ్రహ్మనాయుడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. ఇలాంటి దుర్మార్గులు ఏరి పారేస్తాం. భవిష్యత్తులో తప్పులు చేసిన వాడిని జైల్లో పెడతాం. ఈ రౌడీజం గుండాయిజం ఎల్లకాలం నడవదు. అధికారం నీ దగ్గర ఉంది, పోలీసులు నీ దగ్గర ఉన్నారు, ఎస్పీలు కూడా మీ మాట విన్నారు, న్యాయాన్ని ధర్మాన్ని కూలీ చేశారు, లా అండ్ ఆర్డర్ ని పాతరేశారు. అయిపోయింది. నిన్న ఎన్నికల కోడ్ తోటి మీ పని పూర్తయింది. రేపు వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో రాబోతుంది. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. అట్లాగే పెన్షన్ 3000 పెన్షన్ 4000 ఇవ్వబోతున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి సంవత్సరం పేదవాళ్ళ ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలందరికీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి బస్సు ఎక్కితే బస్సు సౌకర్యం ఫ్రీ. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి గవర్నమెంట్ డబ్బులతో ప్రతి ఇంటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం. మీరు ఈరోజు టౌన్లో ఒక మంచినీళ్ళు ట్యాప్ వేయాలంటే 10,000 అడుగుతున్నారు. మేము రూపాయి తీసుకోకుండా ప్రభుత్వ ఖర్చుతో ప్రతి ఇంటికి ట్యాపులు బిగించి కుళాయి బిగించి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తాం. ఆ విధంగా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. బొల్లా బ్రహ్మనాయుడు పేదలకి సెంటు భూమి దగ్గర కూడా మోసం చేశాడు. ఎంత అంటే సెంట్ అంటే బొల్లా బ్రహ్మనాయుడు బాత్రూమ్ అంతా. పేదలు ఇల్లు కట్టుకోవడానికి 2 సెంట్లు స్థలం లేకుండా ఎలా కట్టుకోగలరండి? 1 సెంట్ ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. 1 సెంటు భూమి దగ్గర కూడా ప్రభుత్వ భూమి కబ్జా చేసి గవర్నమెంట్కి అమ్మేసి డబ్బులు తీసుకున్న మహానుభావుడు. 8 కిలోమీటర్ల దగ్గర కొండల గుట్టల్లో ఆయన భూమి కొంత ఉంటే కొంత ప్రభుత్వ భూమి 2 కలిపి అమ్మేశాడు ప్రభుత్వానికి. 4 లక్షలు కొన్న భూమి 18 లక్షల ఎకరం చొప్పున 100 ఎకరాలు 18 కోట్లు తీసుకున్నాడు. ఏమే ఆ 18 కోట్లతో నువ్వేమో హైవేలో తీసుకుంటావా? పసుపులేటి బ్రిడ్జి దగ్గర నీకేమో ఆ డబ్బులతో హైవేలో స్థలం నీకు కావాలా? పేదలకు ఇచ్చేదేమో నీ పనికి మాలింది అంటగట్టాలా. 7-8 కిలోమీటర్ల దగ్గర టౌన్కు 2 కిలోమీటర్ల దూరంలోది హైవే పక్కది, హైవే రోడ్ ఫేసింగ్ నీకు కావాలా? లక్షలతోటి నువ్వు కొన్నావు కదా ఇక్కడ హైవే పక్కన. మరి ఆ 18 లక్షలతోటి ఇదే పేద ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? మంచిదేమో రోడ్డు ఫేసింగ్, టౌన్కు 2 కిలోమీటర్ల రోడ్డు ఈయనకి కావాలా, సొంతానికి కావాలా. 8 కిలోమీటర్ల దగ్గర ఆయన 4 లక్షలు కొన్నదేమో 18 లక్షలు దోపిడీ చేయాలా. పేద ప్రజలకి 5,000 మంది పేద ప్రజలకి సెంటు చొప్పున ఆడు అంటగట్టాడు. ఆకలి బాధలతో ఉన్నవాడిని, ఇల్లు లేనివాడిని అనుమోసం చేసేది. కడుపు కన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడండి ఇంత దుర్మార్గం? పేద ప్రజలకి ఇంత అన్యాయం చేస్తాడా? పేదల ద్రోహి బొల్లా బ్రహ్మనాయుడు. పేదలకు పంచాల్సిన భూమి ఎవడబ్బు సొమ్మున ఆక్రమించుకున్నాడండి? వాళ్ళ ఫ్యాక్టరీ పక్కనే 175 ఎకరాలు ఆక్రమించుకున్నాడు ప్రభుత్వ భూములు. ఆ 100 ఎకరాలు కొన్నానంటున్నాడు. దాంట్లో ప్రభుత్వ భూమి 60 ఎకరాలు ఉంది. ఈ 60 ఎకరాలు ప్రభుత్వ భూములు కొనే హక్కు నీకు ఎవరిచ్చాడు? ఆడికేమో నువ్వు డబ్బులు కట్టకుండా పట్టా భూములు డబ్బులు కొడతాడు, మిగిలినంతా ఆక్రమించుకున్నాడు. నువ్వు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు పసుపులేరు బ్రిడ్జి దగ్గర 100 ఎకరాల్లో కూడా 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ సర్వేలు పెట్టి మొత్తం 60 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించి పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం పంచి ఎన్టీఆర్ కాలనీ వేస్తా. నువ్వు ఆక్రమించుకున్న ప్రతి ఎకరాన్ని, ప్రతి అంగుళాన్ని కూడా పేద ప్రజలకి ఇస్తానని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పేద ప్రజలకి ప్రతి గ్రామంలో 2 సెంట్లు స్థలం ఇచ్చి ఎన్టీఆర్ కాలనీ వేసి ప్రజలు రుణం తెచ్చుకుంటారు. పాస్ పుస్తకాన్ని 10,000, 20,000, 30,000 ఒక్క పాస్ పుస్తకానికి ఎంత దొరికితే అంత వసూలు చేస్తారు. ఈయన కొడుకెళ్ళి వసూలు చేసుకుని ఉంటాం. పావల ఎంఆర్ఓకి, 30 వీళ్ళకి, పావల రెవెన్యూ అధికారికి, 30 బొల్లా ట్యాక్స్, బీ ట్యాక్స్. బొల్లాపల్లిలో ప్రభుత్వ పాస్ పుస్తకాల మీద డబ్బులు వసూలు చేయలేదా మీరు? రైతుల దగ్గర మీరు మీ అనుచరులు రైతుల దగ్గర పాస్ పుస్తకాల దగ్గర డబ్బులు వసూలు చేయలేదా అడుగుతున్నా. బొల్లా బ్రహ్మనాయుడు అధికారం అడ్డం పెట్టుకొని పొలిటికల్ రియల్ ఎస్టేట్ చేయటం వాస్తవం కాదా? ఆయన ఎక్కడ ప్రభుత్వ భూములతో రోడ్డు ఎత్తే ఆడ సొంత భూములు కొని రెడీగా పెట్టుకున్నట్టే. ముందే పథకం ప్రకారం భూములు కొంటాడు, అక్కడ ప్రభుత్వ డబ్బులతో రోడ్డు వేసుకుంటాడు. ఇంకా నీకంటే నీచుడు ఉన్నాడు. నీ భూములు రోడ్లు వేసుకోవడమే కానీ నీ రియల్ ఎస్టేట్, నువ్వు కొన్న భూములకి రియల్ ఎస్టేట్ వాల్యూ పెంచుకొని ఇంకా తని తీరలేదు. అవినీతితో కోట్లు బియ్యం అమ్ముకొని, రేషన్ షాప్ బియ్యం 10 రూపాయలు కొని కేజీ బియ్యం రాకెట్ చేస్తున్నావు. గుడ్లకమ్మ వాగిస్తూ కూడా ప్రభుత్వాన్ని రూపాయి కట్టకుండా దోచుకొని రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నావు. గుడ్లకమ్మ వాగిస్తా నేనున్నప్పుడు 1000 రూపాయలు ట్రాక్టర్ వినుకొండ వచ్చింది, వినుకొండ ప్రజలకు అందింది. నువ్వు ఉన్నప్పుడు ఈరోజు ట్రక్కు గుడ్లకమ్మ వాగిస్తా ట్రక్కు 4,000, 5,000 పెట్టుకుంటున్నారు. ఇది నీ దోపిడీ కాదా? ప్రభుత్వానికి ఎప్పుడైనా నువ్వు రూపాయి కట్టావా? రూపాయి కట్టకుండా నువ్వు ట్రక్ 5,000కి ఏ విధంగా అమ్ముతున్నావు? బొల్లా బ్రహ్మనాయుడు అవినీతితో 100 కోట్లు సంపాదించాడు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ప్రజాకోర్టులో ఈ ఎన్నికల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. బొల్లా బ్రహ్మనాయుడికి 40,000 పైన మెజార్టీతో చిత్తుగా ఓడిస్తున్నారు ప్రజలు.
తెలుగుదేశం ఎన్డీఏ అభ్యర్థికి మెజార్టీ ఇచ్చి సైకిల్ కోట్లు వేసి మెజార్టీ ఇచ్చి బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ అవినీతిని భరించలేరు, ఈయన పెట్టే అరాచకాలు భరించలేరు, ఈయన పెట్టే తప్పుడు కేసులు రైతులు కూడా చెప్పుతో కొట్టబడటం, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టడం, ఇది చాలా ఈ దుర్మార్గాలన్నీ ప్రజలు మర్చిపోలేదు. ప్రజలు గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నమ్మి పనిచేసిన వాళ్ళని మోసం చేశారు బొల్లా బ్రహ్మనాయుడు. ఎవరికైనా ఒక బీసీ ఎస్సీకి ఎక్కడన్నా ఇల్లు ఇచ్చావా? ఒక సుగాలి తండాలు ఎవరికన్నా ఇల్లు ఇచ్చావా? నిన్ను నమ్మి నీ జెండాలు మోసినోడికి, నిన్ను గెలిపించినోడికి ఎవరికన్నా ఇచ్చావా? ఇల్లు ఇచ్చావా? కనీసం మరుగుదొడ్డి ఇచ్చావా? ఒక సబ్సిడీ లోన్ ఇచ్చావా? ఓ బీసీకి కానీ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ ఒక్క సబ్సిడీ లోన్ ఎవరికన్నా ఇచ్చావా? అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. మా తెలుగుదేశం వాళ్ళకి ఎటు ఇవ్వలేదు, కనీసం నిన్ను గెలిపించిన నీ కార్యకర్తలు కూడా మోసం చేశావు. అందుకే ఈసారి బ్రహ్మనాయుడిని ఓడించడానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ముందున్నారు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు దాదాపు 13 లక్షలకు సంబంధించినటువంటి 13 లక్షల కోట్లకు సంబంధించి అప్పులు తీసుకోవడం. దాదాపు 5-6 ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి పరిపాలనలో 6 లక్షలకు సంబంధించినటువంటి అప్పులకి పరిమితులు సహిస్తూ ఈ రోజున 13 లక్షల కోట్లతోని రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోవడం. ఏ విధమైన అప్పులైనప్పటికీ కూడా అంటే ప్రతి మనిషికి సరాసరి 2 లక్షల రూపాయల అప్పులు చేయటం జరిగింది. ఇంకా అప్పులు చేయటం అనేది ఏ ప్రభుత్వానికి సర్వసాధారణమైనప్పుడు కూడా అప్పులు ఎందుకు తీసుకొస్తున్నాం? తీసుకొచ్చిన అప్పుల ద్వారా ప్రొడక్టివిటీ సంబంధించి అంటే ఉత్పాదకత పెంపొందించే విధంగా అప్పులు ఉండాలి. కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి చూస్తే ఏమాత్రం కూడా ఉత్పాదక లేదు. అంతేకాకుండా కూడా ఏ ఒక్క పరిశ్రమను కూడా స్థాపించి 10 మందికి జీవనోపాధి కల్పించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు అనేవి, అభివృద్ధి అనేవి ఏ ప్రభుత్వానికైనా 2 కళ్ళుగా ఉండాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అవసరమే, కానీ సంక్షేమ కార్యక్రమాలతో పాటు కూడా అభివృద్ధి అనేది చాలా ప్రధానం. ఈరోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే అభివృద్ధికి సంబంధించి ఎక్కడ కన్సూమ్లో కనపడే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ప్రబలింది. అంతేకాకుండా ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రజల యొక్క సంపదకి ట్రస్టీలకు ఉండాలి కానివ్వండి, ధర్మకర్తలు ఉండాలి కానివ్వండి, ప్రజాప్రతినిధులు సంపద మొత్తం తననే అదే విధంగా కూడా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఇది ల్యాండ్కు సంబంధించి కానీ, శాండ్కు సంబంధించి కానీ, మైనింగ్కి సంబంధించి కానీ ఉన్న సంపద మొత్తం కూడా తన సంపదగా దోచుకునే విధంగా దోపిడీ కొనసాగుతుంది. అందుకని ఈ రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్కి సరైన నాయకుడు కావాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగాల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలా, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రిగా అనుభవం కలిగినటువంటి పెద్దలు, ఒక విజృంభణ నాయకులు, హైదరాబాద్ సర్వాంగ సుందరంగా తీర్చిద్ది అనేక విధాలుగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, అనుభవం గల నాయకుడు చంద్రబాబు గారి యొక్క నాయకత్వం రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉంది. అంతేకాకుండా కూడా చాలా ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఏదో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే సంక్షేమ కార్యక్రమాలు పోతాయనో ఇందాక మిత్రులు చెప్పారు. ఇది 4% సంబంధించిన ముస్లిం రిజర్వేషన్స్. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పరంగా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, లోకేష్ గారికి సంబంధించి కానివ్వండి, ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసేసే పరిస్థితి ఉండదు. ఇంకా అదనంగా అనేకమైన కార్యక్రమాలు అమలు జరుగుతుంది. ఇప్పటికే సూపర్ 6 సంబంధించి ఒక సూపర్ 6 సంబంధించి ప్రకటించదగ్గ తప్పనిసరి కూడా అమలు జరిగే పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా కూడా ఈరోజు ఒకే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నటువంటి నినాదంతో ముందుకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. అసలు సామాజిక న్యాయం అంటే ఏంటి? అంటే సామాజిక న్యాయం అంటే ఏదో కొంతమందికి పదవులు ఇచ్చినంత మాత్రానో, పదవులు ప్రచారం చేసినంత మాత్రం సామాజిక న్యాయం కాదు. సామాజిక న్యాయం అంటే ఎట్లుండాలా? స్వేచ్ఛ ఉండాలా, సమానత్వం ఉండాలా, సౌభాతృత్వం ఉండాలా, ఆత్మగౌరవంతో కూడిన సామాజిక న్యాయం కావాలి. కానీ బడుగు బలహీన వర్గాలకి ఏదో పదవులు ఇవ్వటం కాదు. పదవులు తగ్గటువంటి పవర్ ఉండాలి, పదవులు తగ్గట్టు గౌరవం ఉండాలి. ఆ పదవులకు సంబంధించిన అధికారాలు ఉన్నప్పుడు మాత్రమే సామాజిక న్యాయం వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలు నియంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంతే నిజమని మనం చేయాలి. కాబట్టి
రాబోయే కాలంలో ఈ రాష్ట్ర విభజిత ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. తదనంతరం కూడా ప్రజలు కూడా తప్పనిసరిగా కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా అనుభవం పెద్దలు మేబీ ఆంజనేయులు గారికి సంబంధించి కూడా ఆశీర్వదించాలా, తప్పనిసరిగా కూడా ఆ దిశ కూడా ప్రయాణం చేయమని వినుకొండ ప్రజలు మనం చేస్తాం. రాష్ట్రం విధ్వంసం అయింది. బాబాయిని గొడ్డల వేటితో చంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుటోళ్ళ మీద నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్లి సానుభూతితో గెలిచాడు. ఈరోజు సిబిఐ తేల్చింది చంద్రబాబు గారు నిర్దోషి. బాబాయ్ అని చెప్పి దాంట్లో జగన్మోహన్ రెడ్డి సోదరుడిది ఎంపీది హస్తం ఉందని చెప్పేసి ఈరోజు సిబిఐ తేల్చింది. ఎవరెవరు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు బాబాయిని చంపారు, వివేకానంద రెడ్డి గారిని చంపారని ఈరోజు సిబిఐ తేల్చింది. దీనికి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఈ పెత్తందారి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పాలన, ఈ దుర్మార్గ పాలన, వాళ్లే హత్యలు చేస్తారు, ఎదుటి మీద తోసేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్టేస్తాం. సొంత మనుషులతో బాబాయిని హత్య చేపించి నారాసుర రక్త చరిత్రని ప్రజల్లో దుష్ప్రచారం చేసి సానుభూతితో ఎన్నికల్లో గెలిచాడు. తప్పుడు ప్రచారాలు చేసి ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఈ రోజు కూడా ఇలాగే అనేక తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు. తలకి ఎవరు రాయేసారని కరెంటు ఆయనే తీసేపించుకుంటాడు. ఆ వేసిన రాయి ఎక్కడో కనపడలేదు. స్టిక్కర్ మాత్రం పెద్ద స్టిక్కర్ అంటించుకొని రోజు రోజుకి పెద్ద స్టిక్కర్ పెట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం మొత్తం టెర్రరిజంలో వణికిపోతా ఉంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. 4 లక్షల యువత గంజాయి గుట్కాలకి అలవాటు పడిపోయారు. ప్రతి వీధిలో గంజాయి గుట్కాలు అమ్మిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బిడ్డల భవిష్యత్తు ఏం కావాలో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. అలాగే ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. స్టేట్ టెర్రరిజం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, ముస్లిం మైనార్టీల మీద దాడులు, ఎంతో మందిని హత్యలు చేసి పొట్టలు పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా. బిడ్డల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే, ఈ గంజాయి గుట్కాల పాలన, ఈ నకిలీ మద్యం పోవాలంటే మళ్ళీ చంద్రబాబు గారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. వినుకొండ పట్టణంలోని 26వ వార్డు నందు టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. దీనిలో భాగంగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగసీను ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని గీతాంజలి స్కూల్స్ నందు 10వ తరగతి విద్యార్థుల అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా డిప్యూటీ డిఈఓ వేణుగోపాల్, వినుకొండ అర్బన్ సిఐ సాంబశివరావు, నరసరావుపేట సింధు స్కూల్ అధినేత రామకృష్ణ పాల్గొని 10వ తరగతి 2024 ఫలితాల్లో అత్యధిక మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించిన బి వర్షితతో పాటు 500కు పైగా సాధించిన విద్యార్థుల అందరికీ మెమంటోలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 600కి గాను 594 మార్కులు పొందినటువంటి విద్యార్థిని వర్షిత రాబోయే 10వ తరగతి విద్యార్థులకు మార్గదర్శకమని, అలాగుననే ఇప్పుడు 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ చదవబోతున్న విద్యార్థులు తమ నడవడికను జాగ్రత్తగా చూసుకుని విద్యపై శ్రద్ధ వహించి జీవితంలో పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారి విద్యార్థులకు పలు మార్గ నిర్దేశాలను సూచించారు. కార్యక్రమంలో గీతాంజలి స్కూల్స్ కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎగ్జామ్ పూర్తి చేసుకొని భావి జీవితంలోకి వెళ్ళబోతున్న విద్యార్థులందరికీ నా మెసేజ్ ఒకటే. స్వామి వివేకానందని ఒకసారి ఒక పేరెంట్ వచ్చి అడిగారు, విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అని. ఉపనిషత్తులు, రామాయణము, భారతము, భాగవతము, వేదాలు, వీటన్నిటి యొక్క సారాంశం మొత్తం కలిపి నేను ఒకే మాటలో చెప్తాను, అదే నేను విద్యార్థులకు ఇచ్చే సందేశం అని చెప్పారు. అంతా ఇన్స్టాంట్ కదా, ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ అట్టుపిండి,
ఇన్స్టాంట్ చపాతి, ఇన్స్టాంట్ ఇడ్లీ పిండి, ఇది కదా. స్వామి వివేకానంద ఒకే ఉపనిషత్తుల యొక్క సారాంశం మొత్తాన్ని నేను చెప్తున్నాను ఒకే మాటలో అని చెప్పాడు. అప్పటి 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 ఒకే మాట 3 సార్లు చెప్పాడు. అప్పటి 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 అంటే ఏంటి? నిర్భయంగా జీవించండి, భయం లేకుండా ఆలోచించండి. మనం చూస్తూ ఉంటాం, ఎగ్జామ్కి వెళ్ళాలంటే భయం, అవతల వాళ్ళతో మాట్లాడాలంటే భయం, స్టేజీ మీదకి వచ్చి ప్రైజ్ తీసుకోవాలంటే భయం, తనకు ఏది కావాలో చెప్పాలంటే భయం, ఏది వద్దో అని చెప్పాలన్నా కూడా భయమే. ఈ భయం లేకుండా జీవించండి, నిర్భయంగా ఉండండి అని చెప్పాడు స్వామి వివేకానంద. ఈ దర్శనాన్ని మనం మన పిల్లలందరూ తప్పకుండా అలవాటు చేసుకోవాలి. శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి ఒక పాట రాశారు, ఎప్పుడు ఒప్పుకోవద్దుగా ఓటమి. ఓటమి అంటే ఓడిపోవద్దు, డిఫీట్ అవ్వడం. మనం చూస్తూ ఉంటాం ఇవాళ 10th క్లాస్ లో 9th లాగా వస్తాయి, 40 వచ్చింది. ఇంకా రేపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంది, సెకండ్ ఇయర్ ఉంది, డిగ్రీ ఉంది, ఇంజనీరింగ్ ఉంది. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా ప్రతి చీకటికి మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోకూడదు, ఓటమిని కోల్పోకూడదు. మనం ఏం చేయాలి? 500 వచ్చింది, 550 వచ్చింది, 590 వచ్చింది, 580 వచ్చింది, అప్పో సూపర్, కాలం ఎగరేయటం కాదు. పొగడ్త ఎప్పుడు కూడా పన్నీర్ లాంటిది. ఎలాంటిదండి పొగడ్త? పన్నీర్ లాంటిది. దాని వాసన చూడాలి కానీ తాకూడదు. ఎవరైనా పన్నీర్ తాగుతారా? సువాసన వస్తుందని చెప్పి వాసన చూస్తాం, చదువుతాం, అంతే, తాగం. కాబట్టి పొగడ్త పన్నీర్ లాంటిది, కానీ వాసన చూడాలి. ఈ రోజు ఎవరైతే తీసుకున్నారో 500, ఎవరైతే ఆ అవార్డు తీసుకోబోతున్నారో వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి, మన బాధ్యత ఇంకా పెరిగింది. విస్మరించడం అంటే మర్చిపోవడం. నువ్వు అనుకున్న నీ గోల్ని నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా టాప్ స్కోరర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ముఖ్యంగా ఈరోజు ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా గీతాంజలి విద్యా సంస్థలను రన్ చేస్తున్నటువంటి కిషోర్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సార్, నాకున్నటువంటి సాన్నిధ్యాన్ని బట్టి కిషోర్ గారి యొక్క నిరంతర కృషి, పట్టుదల, తన విద్యార్థుల్ని అత్యుత్తమైనటువంటి భావిపాత పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆ లక్ష్యాన్ని తగినటువంటి ఆ చిత్తశుద్ధి, వీటన్నింటినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ తెలిసి మీతో ఇంటాక్ట్ అయ్యేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించారు. మా సన్న కూడా ఇక్కడే చదువుతా ఉన్నాడు. ఎందుకు ఇక్కడ చేర్చామంటే ఫస్ట్ మనం ఎక్కువ చేసుకుంటాం కదా, ఏ స్కూల్లో చేస్తే పోవడం, ఏ కాలేజీలో చేస్తే పోవడం. కిషోర్ గారు పర్సనల్ కేరింగ్ తీసుకుంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ద టౌన్ అని చెప్పబట్టి ఈ స్కూల్లో జాయిన్ చేయడం. అదేవిధంగా ఇంటికాడ కూడా ఇప్పుడు బాగా చక్కగా చదువుకుంటా ఉంటాం, అంటే స్కూల్లో జాయిన్ అయిన తదుపరి నేను గమనించింది. అదేవిధంగా టౌన్ లో లాస్ట్ ఇయర్ అప్పటికి నేను వచ్చినప్పటికి ఇప్పుడు బోర్డ్స్ ఎలా అయితే ఉన్నాయో టౌన్ టాప్ అని ఇదే సేమ్ స్కోర్ ఉంది. మళ్ళీ ఇదే సంవత్సరం సేమ్ స్కోర్ మళ్ళీ గీతాంజలి డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో అందువల్ల నిరంతర శ్రమ, పట్టుదల, సో ఆ డెడికేషన్, సిన్సియారిటీ, కమిట్మెంట్ ఇవన్నీ ఉంటేనే ఈ సూపర్ సక్సెస్ అచీవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో అందువల్ల సార్ మీ అందరికీ కూడా, మీ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కంటే కూడా ఎన్నుకున్నటువంటి పేరెంట్స్ కి చెప్పదలుచుకుంది ఏమంటే, ఇప్పుడు దాకా చాలా చక్కగా చదివించారు. ఇక్కడ ఏమంటే అడిషనల్ అట్రాక్షన్స్ వస్తాయి ఈ వయసు తర్వాత. రీసెంట్ గా బేబీ అనే ఒక సినిమా చూసాను, అందరికీ తెలుసు, చూసేసారు. అంటే ఒక చక్కగా ఒక టాప్ స్కోరర్ బాల్య ప్రపంచంలోకి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఎలా అకౌంటైజ్ అయిపోతారో, వాళ్ళ జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటారు అనేది ఆ సినిమా చక్కటి ఉదాహరణ. అది ప్రజలకు నచ్చింది కాబట్టి ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ నుంచి మీరు బయటికి పోయిన తర్వాత ఇంటర్మీడియట్ మీ జీవితాన్ని బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లోకి తీసుకుపోయేది, మిమ్మల్ని అద్దరు పాదాలకు తీసుకుపోయేది కూడా ఈ వయసే. 16వ సంవత్సరం, 17వ సంవత్సరం ఇది కంప్లీట్ అయిపోతే మళ్ళీ మిమ్మల్ని ఎవరు కూడా ధరించారు. నా లైఫ్ లో నా బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ గా మీకు తెలుస్తుంది. ఎలా నేను ఇక్కడ ఉన్నటువంటి త్రిపురాంతకం అనేది, త్రిపురాంతకం అక్కడ గణపవరం అనే రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. అక్కడ 10th క్లాస్ లో అప్పుడు 510 మార్క్స్ వచ్చాయి నాకు. ఆ తర్వాత నాకు 510 మార్క్స్ వచ్చినాయి, కానీ బాగా నిరంతరం కష్టపడి చదివాము. స్టేట్ ర్యాంక్ కోసం చూసాం. అప్పుడు స్టేట్ ర్యాంక్ అంటే 550 లోపే ఉంది. సో హిందీలో 62 మార్క్స్ వచ్చినాయి, స్టేట్ ర్యాంక్ మిస్ అయింది. సో బాధపడలేదు. తర్వాత
ఒంగోలులో ప్రతిభా విద్యా సంస్థలని అప్పుడే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మాది సెకండ్ బ్యాచ్. ఈ ర్యాంక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే వీళ్ళని తీసుకుంటే ఆ కాలేజీకి మంచి పేరు వస్తుంది. నాగభైరవ విద్యా సంస్థలన్నీ ఉండేవి, వాటిని గవర్నమెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో నల్లూరు వెంకటేశ్వర గారు ప్రతిభా విద్యా సంస్థలు పెట్టి మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఒక 20 మందిని ఫ్రీగా తీసుకున్నారు. ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ మొత్తం ఫ్రీ. అక్కడ అప్పుడు బాగా చక్కగా చదువుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కాలేజీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ నుండి కమ్యూనల్ అంటే క్యాస్ట్ బేస్డ్ ట్రైబల్ మొదలైంది. సో అందులో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ గా అయిపోయి, అంటే అవతలని కొట్టాలి అనేది, అంటే నేను నా సాంగత్యం అలా వెళ్ళిపోయింది. తన్నాలి, కొట్టుకోవాలి, లేదా సినిమాలు చూడాలి, అట్లా వెళ్ళిపోయి 707 మార్క్స్ వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఓన్లీ 707 వచ్చినాయి. పాప విద్యా సంస్థలు మనల్ని తీసుకుంది, మనకి భోజనం పెట్టింది, ఫ్రీగా చదువు చెప్పింది. దేనికోసం అంటే మేమేదో ఒక ర్యాంక్ సంపాదిస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఫ్రీగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ 594 కి 550కి ఉందో చూసారా ఈ వ్యత్యాసం. ఇక్కడ 594 వచ్చిన వాళ్ళు సంకలు కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. 550 వచ్చినాయి లేదా 500 వచ్చినాయి, 450 వచ్చినాయి అని కుంగిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అదే సమయంలో 464 మార్కులు వచ్చినాయి. ఫ్రీ హరియాలి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పెట్టారు ఎంసెట్ లో. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గీతాంజలి డైరెక్టర్ కరెస్పాండెంట్ కిషోర్ గారికి, అలానే చీఫ్ గెస్ట్ గా వచ్చిన మా శ్రేయోభిలాషులు రామకృష్ణ గారు, సింధు స్కూల్ కరెస్పాండెంట్ రామకృష్ణ గారికి, అలాగే సిఎం గారికి, సాంసరావు గారికి, అలానే ఈ ప్రోగ్రామ్ అయిన అందరి తల్లిదండ్రులకి పెద్దలకి నమస్కారాలు, అట్లానే పిల్లలకి శుభాశీస్సులు. రామకృష్ణ గారు మాట్లాడారు, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు కూడా. సో ఆ స్ఫూర్తిని మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా మార్క్స్ అంటే జనరల్ గా మనము ఎవరి యొక్క అభివృద్ధి అయినా, వాళ్ళ యొక్క కెపాసిటీ అయినా, లెవెల్స్ అయినా మనం మార్కులతోనే ఇప్పటిదాకా బేస్ వేసుకుంటూ వచ్చాము. అందుకనే మనం ఫస్ట్ మార్క్స్, సెకండ్ మార్క్స్, థర్డ్ మార్క్స్, ర్యాంక్స్ అంటాం. బట్ అది ఇంపార్టెంట్ లైఫ్ లో. అదొక్కటే కాకుండా జీవితంలో మనం డిసిప్లిన్ కూడా నేర్చుకోవాలి. చదువు ఒక్కటే కాదు, చదువు నాకు తెలిసి చదువు సంస్థానం తీస్తారు, సంస్థానం లేదు, చదువు లేదు. నేను చాలా మంది చూస్తాను, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఒక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఒక డివిజన్ కి హెడ్ గా నేను ఉన్నాను. నా దగ్గరికి ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, బాగా నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు తెలుగులో కూడా వస్తారు, కానీ చాలా మంది దగ్గర సంస్కారం. సో మీరందరూ మీరు చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ నేర్చుకోండి, సంస్కారం నేర్చుకోండి. ఆ తర్వాత మీరు ఏదైతే ఎంచుకున్న విభాగంలో మీరు రాణిస్తారో అప్పుడు మీకు మీ తల్లిదండ్రులకి మీరు నేర్చుకున్న ఎక్కడైతే మీరు విద్యాబుద్ధి నేర్చుకున్నారో ఆ స్కూల్కి కానీ అందరికీ మంచి పేరు వస్తుంది. ఇప్పటిదాకా మీరు 1 నుంచి 10వ తరగతి వరకు కామన్ గా చదివారు. ఇక్కడి నుంచి లైఫ్ లో 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ లైఫ్ లో ఇది ఒక మలుపు. మనం జనరల్గా నేను ఎప్పుడు చెప్పేది, మనం హైవేలో స్పీడ్ గా వెళ్తున్నాం, ఒక 100 స్పీడ్ గా వెళ్తున్నాం, ఏం అర్థం లేదు. ఒక మలుపు వచ్చింది, ఆ మలుపులు కూడా 100 స్పీడ్ లో తిప్పుతామా? కంపల్సరిగా కొంత స్లో చేసి కేర్ఫుల్ గా చూసుకొని మనం ఒక మలుపు తీసుకుంటాం. ఇది కూడా అంతే. మీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ అనేది హైవేలో వెళ్తున్నప్పుడు ఒక మలుపు లాంటిది. ఇక్కడ ఈ మలుపు దగ్గర మీరు చక్కగా ఆలోచించి ఇక్కడి నుంచి కెరీర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఏమి కావాలనుకుంటున్నారు, మీ ఆకాంక్ష ఏంటి? మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మీకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ని మీరు అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. మీకు ఏది సూట్ అవుతుంది, మనం ఎందులో రాణిస్తాం, లేదా మన ఫ్రెండ్స్ అందరూ అందరూ ఇప్పుడు అందరికి బీటెక్ చూసా కదా, మనం అందరికి బీటెక్ ఉంటారు, కానీ ఎంతమంది వస్తుంది సీట్లు? ఐఐటి జేఈలో చాలా తక్కువ మంది వస్తుంది. ఈవెన్ ఓపెన్ కేటగిరీలో అయితే 99.9 వచ్చిన స్టూడెంట్స్ కూడా మంచిగా ఐఐటీస్ లో సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ అందరికి తెలుసు ఆల్రెడీ 99.9999 కూడా కౌంట్. అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి కాంపిటీషన్ మనకి ఉన్నప్పుడు మనం ఎలా చదవాలి? డిమాండ్, ఇంకా ఎకానమీలో మనం చూస్తాం డిమాండ్ సప్లై. ఎప్పుడైతే సప్లై ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్ గా ఆ వస్తువుకి డిమాండ్ ఉంటుంది. దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. ఎప్పుడైతే సప్లై తక్కువ ఉందనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అలానే మనం అందరూ ఐఐటీ అని చెప్పేసి ఇంజనీరింగ్ అని చెప్పి పరిగెత్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా మార్కెట్ లో ప్రతి 7 years కి ఒక రకమైన స్లంప్ వస్తుంది. అదే ఇప్పుడు మనం ప్రజెంట్ ఫేస్ చేస్తున్నాం. సో నేనేమంటానంటే మీరందరూ కెరీర్ సంబంధించి మీరు ఇక్కడి నుంచి ఏమవ్వాలి అనే దాని మీద మీరు ఆలోచించండి. చాలా మనకి యాక్చువల్గా 2 years 3 years నుంచి కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో మేము కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం.
ఒక కెరీర్ చార్ట్ ఇస్తాం. ఇంటర్మీడియట్ తర్వాత ఎంఈ కోర్సు మనం వెళ్ళచ్చు. నేచురల్ చెప్పాలంటే ఆ కెరీర్ చార్ట్ చూసిన తర్వాత నాకు కూడా కొన్ని తెలియదు, ఓహో ఇంటర్మీడియట్ తర్వాత ఇది చదవచ్చాలి. సో అలాంటివి మా స్కూల్స్ అన్నింటిలో ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఏ కెరీర్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మీరు మనకు తగ్గట్టుగా దాన్ని చూస్ చేసుకొని మీరు దాంట్లో ఈ రోజు వేణుగోపాల్ గారు తర్వాత సార్ వచ్చి డిప్యూటీ 2 ఇయర్స్ అయింది నర్సాపేట డివిజన్ డిప్యూటీ వచ్చి పల్నాడు జిల్లాకి. సార్ ప్రతి విషయంలో కూడా ఏదన్నా పీస్ఫుల్ గా కోఆర్డినేట్ చేయడం, ప్రైవేట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా తను ఒక అధికారిగానే ఎప్పుడు కూడా భావించకుండా ఏదైనా మేము ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి అన్ని వేళలా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ, ముఖ్యంగా ఈ రోజు నిన్న ఇంటిమేట్ చేయడంలోనే 2 days బ్యాక్ సార్ ఉండేది గుంటూరులో అయినా మీ అందరి కోసం గుంటూరు నుంచి వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి మన డిప్యూటీ గారిని మీరందరూ మనం మీ క్లాస్ లో ఒకసారి, అదేవిధంగా మన సింగపూర్ రామకృష్ణ గారు నాకు దాదాపు 15 ఏళ్ళ నుంచి మిత్రులు, ఎప్పుడు పిలిచినా తప్పకుండా మన స్కూల్ కానీ స్టూడెంట్స్ కానీ, ఎందుకంటే ఒక స్కూల్ డైరెక్టర్ రామకృష్ణ గారు విలువలు ఇవాళ ఉన్న స్టేజ్ మీద ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా మీ మార్క్స్ గురించి కన్నా కూడా 10th తర్వాత మీ క్యారెక్టర్ అసెస్మెంట్ సిఏ గారు ఇవాళ చెప్పినా లేకపోతే మన పేరెంట్ ఫంక్షన్ లో చెప్పినా 10th దాకా స్కూల్ అండ్ పేరెంట్ గైడెన్స్ ఉంటుంది. 10th తర్వాత వాళ్ళ సొసైటీలో మనతో మంచితో పాటు చెడు మన వెనకాలే వస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ కోల్పోకుండా ఉండాలని మీకు, ఎందుకంటే 10th తర్వాత ఓన్లీ 7 years స్థాయిలో మీ లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మీ క్యారెక్టర్, విలువలు, సాంప్రదాయం ఈ మూడింటి మీద వాళ్ళ ముగ్గురు సెట్ చేసి చెప్పారు. మీకు రెగ్యులర్ గా స్కూల్స్ లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను కూడా తర్వాత అందరికి అదే. ఇప్పుడు మాకు వచ్చిన గెస్ట్లు మీకు మెయిన్, ఎందుకంటే 10th వాళ్ళు తర్వాత ఇంటర్మీడియట్, కాలేజెస్, ఇంజనీరింగ్ ఇవన్నీ ఉంటాయి. సొసైటీలో మంచితో పాటు చదువు ఉంది, ఇవాళ అది వేగంగా వ్యాపిస్తుంది. అట్లాంటి పోకుండా ఉండాలని సిఐ గారు, ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంటల్ సైడ్ ఇవాళ తప్పకుండా మన పేపర్లు తప్పకుండా ఇంటెన్షన్ ఎక్కువ, రెగ్యులర్ గా అట్లాంటి యాటిట్యూడ్స్ వస్తున్నారు కాబట్టి దాని మీద మనకి ఎక్కువ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. అంటే మన డిప్యూటీ గారు కూడా వాళ్ళు విలువలు, ఎందుకంటే కేవలం ఆ విలువలతోనే, ఎందుకంటే సార్ ఇంత ఒక మాట అన్నారు, అందరూ చదువుకున్నారు, చదువు సంస్కారం ఇది ఎంత ముఖ్యమో ఆ క్యారెక్టర్ అసెస్మెంట్ మీకు మిస్ కాకుండా, ఆ విలువలు కాకుండా ఎంత చదువుకున్నా ఆ విలువతో ఉండమని ఇందాక సార్, ఎందుకంటే ఎంతో మంది ఎంప్లాయీస్ సార్ ఒక విద్యాశాఖ చూస్తున్నారు కాబట్టి ఆ చెప్పారు. మన రామకృష్ణ గారు ఎవరైనా మీ ముగ్గురు మీ పిల్లలుగా వచ్చినందుకు మరి ఒకసారి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, చైత్ర బహుళ పంచమి నాడు ఆదివారం శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల జరుగునట్లు ఆలయ అర్చకులు తెలిపారు. 678 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలసిన శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారు నేటికి ప్రతి ఏడాది తిరునాళ్ల కన్నుల పండుగ జరగనుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. రేపు అనగా 28/4/2024 రోజునామ సంవత్సరం చైత్ర బహుళ పంచమి నాడు శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ రంగరంగ వైభవంగా జరుగుతున్నది. కావున భక్తులు ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క స్వామివారు స్వయంభువి, స్వామివారు వెలిసి దాదాపు 678 సంవత్సరాలు దాదాపు అవుతున్నది. ఈ స్వామివారు అరకదోలుతుంటే స్వామివారు స్వయంభువిగా దొరికారు. ఇది నేను చేసేది 13వ తరం మదమంచిపాడులో. మేము మురుసుపల్లి వారమే. స్వామివారికి సుమారు 13 తరాల నుంచి స్వామివారి సన్నిధిలో సేవ చేసుకుంటూ ఉంటున్నాము. ఈ యొక్క స్వామివారి వైభవం చైత్ర బహుళ పంచమి నాడు స్వామివారి తిరునాళ మహోత్సవ సందర్భంగా అందరికీ తెలియజేయటమైనది. మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అర్చకులు మురుసుపల్లి రాఘవేంద్రరావు గారు. వినుకొండ పట్టణంలోని ఏవిఎం కాంపౌండ్ నందు ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి మాజీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేతం శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన భౌతికాయాన్ని ఘన నివాళి అర్పించారు. వినుకొండ పట్టణం చెక్ పోస్ట్ నందు రహీం బాషా బేరింగ్ షాపు అగ్ని ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జీవి ఆంజనేయులు షాపును పరిశీలించి వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా మాల మహానాడు కార్యదర్శిగా రాయిని చిన్న నియమితులు అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన నియామక పత్రంను రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ అందజేశారు. వినుకొండ పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్, ప్రధాన కార్యదర్శి ఏకుల రాజశేఖర్, వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన వినుకొండ పట్టణం రైలుపేటకి చెందిన రాయని చిన్న సన్నాఫు చెన్నయ్యను మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులుగా ఈ రోజు పల్నాడు జిల్లా కార్యదర్శిగా వినుకొండ పట్టణానికి చెందిన రాయని చిన్నాని మాలమహానాడు రాష్ట్ర కమిటీ అలాగే జాతీయ కమిటీ వినుకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నియామక పత్రాన్ని అందజేస్తూ ఈ జిల్లాలో ఉండబడేటటువంటి 7 నియోజకవర్గాల్లో మిగిలినటువంటి ఎక్కడైతే గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు వేయకుండా ఇంకా ఆగిపోయినటువంటి కమిటీలను పూర్తి చేస్తూ నియోజకవర్గ అధ్యక్షులు, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో వారిని ఐక్యత చేస్తూ జాతీయ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో గ్రామాన ఉండబడేటటువంటి మాలల మహిళల పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన, విద్యార్థుల పక్షాన అలాగే ఎక్కడ కార్మికులుగా, కర్షకులుగా ఉండబడేటటువంటి ప్రతి పేద మాలల పక్షాన పనిచేస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి మాలలకి ఆయా రాజకీయ పార్టీలతోటి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మాలలు అన్ని రాజకీయ పార్టీల్లో సముచిత స్థానం అందించినటువంటి రాజకీయ పార్టీకి సపోర్ట్ గా మాలల అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేయాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి మాలల సత్తా అన్ని రాజకీయ పార్టీలకు తెలిసేలాగా గ్రామాన మాలమహానాడు కమిటీలను పూర్తి చేస్తూ అంబేద్కరిజాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో నూతనంగా రాయని చిన్నాని ఎంపిక చేస్తూ ఇక్కడ ఉండబడినటువంటి నియోజకవర్గ కమిటీ కూడా ఆయనకి సపోర్ట్ గా ఎక్కడైతే జిల్లా కమిటీలు ఇంకా మిగిలినటువంటి నియోజకవర్గాల్లో పెండింగ్ ఉన్నాయో ఆ జిల్లా కమిటీలు కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వినుకొండ న్యూస్ కి సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.